కమలాపురం అనే గ్రామంలో రాజన్న అనే గొప్ప రైతు ఉండేవాడు. అతని వ్యవసాయం చాలా పెద్దగా ఉండేది. అతని వ్యవసాయాన్ని మెచ్చి సిటీ నుంచి కూడా ప్రజలు వచ్చి అతని వ్యవసాయ ఆహార ధాన్యాలను తీసుకెళ్ళేవారు. అంత గొప్పది. ఇంకేముంది, ఇద్దరు శాస్త్రవేత్తలు సిటీ వాళ్ళకు తెలిసింది. అంతే, వాళ్ళు ఫాస్ట్‌గా కమలాపురం రావడానికి ఫాస్ట్‌గా వచ్చేసి ఆ కారులో నుంచి దిగి చూశారు. అంతలోనే ఆ కమలాపురంలోని ఒక రాజుకు ఆ రైతు గురించి తెలిసింది. "ఏందయ్యా పిలిచారు?" అని రైతు అన్నాడు. "ఏం లేదులే, మళ్ళీ పిలుస్తా." మన ఇద్దరు శాస్త్రవేత్తలు ఇక అక్కడ టీ పాయింట్‌లో కలిసి ఒకతనికి అడిగారు. అతను చెప్పలేడు. అంతటితో ఒక అమ్మాయికి అడగంగానే "నేను చెప్తాను" అని అన్నది. ఆమె మొత్తం సమాచారాన్ని ఆ ఇద్దరి శాస్త్రవేత్తలకు ఇచ్చింది. అంతటితో సిటీ నుంచి చాలామంది ప్రజలు బతకడానికి, అదేవిధంగా ఆ సిటీలోని ప్రజలందరూ ఇక్కడ మంచి ఆహారాన్ని తీసుకోవడానికి వచ్చారు. రావడమే కాదండోయ్! అతనికి చాలా అంటే చాలా డబ్బులు కూడా వచ్చాయి. కానీ అతనికి వ్యవసాయం చేయడానికి చాలా విరక్తిగా ఉండేది. ఎందుకంటే ఆ సిటీ ప్రజలు ఇంత మంచి ఆహారాన్ని సేకరిస్తున్నారు. కానీ నాకు నా యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. కానీ నాకు డబ్బులతోని బాగా ఇబ్బంది పెట్టారు. అంతేలెండి, ఈ సిటీ ప్రజలకు డబ్బంటే పిచ్చి. మనుషులు కాదు, మనిషి గొప్పతనం కాదు అని అతడు అర్థం చేసుకుంటాడు. అంతటితో రాజు పిలిపించి చాలా చక్కగా సత్కరించాడు.